अच्छा क्या करती है? నా స్టైల్లో మీకోసం గోంగూర పచ్చడి చేస్తున్నా మామి. గోంగూర పచ్చడా నాకు ఇష్టం ఉండదు అక్స. ఒకసారి తిని చూడండి, నచ్చకపోతే ఇంకెప్పటికీ చేయదు. బాగుంది అక్స, పుల్ల పుల్లగా. ఎలా చేసావు అక్స? ఎలా చేసావు చూపి. ఏం లేదు మామి, ఫస్ట్ ఆయిల్ పోసుకోవాలి మామి. ఆయిల్ హీట్ ఎక్కాక ఎండుమిరపకాయలు బాగా ఆయిల్లో వేగాక మనం పక్కకు తీసేసుకోవాలి మామి. నెక్స్ట్ మెంతులు, జీలకర్ర, ధనియాలు. ఫ్రెష్గా తెచ్చుకున్న గోంగూర అదే ఆయిల్లో వేసేస్తున్నా. గోంగూరని 2-3 టైమ్స్ వాష్ చేసుకొని డ్రై అవనిచ్చి వేసేయడమే. దీని తర్వాత 5 మినిట్స్ మూత పెట్టించి మగ్గిచ్చేస్తే సరిపోద్ది. 5 మినిట్స్ తర్వాత ఫస్ట్ మనం వేపుకున్న ఎండుమిరపకాయలు, ధనియాలు ఇవన్నీ తెచ్చి మిక్సీ వేసుకొని పౌడర్ చేసుకోవాలి. ఇందులోనే మీ టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ లేదా రా సాల్ట్ వేసుకొని మిక్సీ చేసేసుకోవాలి. తర్వాత ఈ పౌడర్ తీసుకెళ్ళి ఉడుకుతున్న గోంగూర బాగా ఈలోపే గోంగూర మొత్తం మెత్తగా అయిపోయిద్ది. ఆ మిశ్రమంలో ఈ పౌడర్ కలిపేసుకున్నారనుకోండి, మొత్తం పేస్ట్లా అయిపోయిద్ది. ఎండుమిరపకాయలు, ధనియాలు కనుక మీరు కనుక రోట్లో నూరుకుంటే టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ ఎండుమిరపకాయలు, వెల్లుల్లిపాయ తాలింపులు పెట్టేసుకోవటమే. కరివేపాకు అవైలబుల్గా ఉంటే కరివేపాకు కూడా వేసుకోండి, టేస్ట్ బాగా వస్తుంది. నెక్స్ట్ అంతే ఫ్రెండ్స్, ఈ తాలింపు తీసుకెళ్ళి గోంగూర పచ్చడిలో వేసేస్తే మన గోంగూర పచ్చడి రెడీ. వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని గోంగూర పచ్చడి వేసుకొని తింటే ఆహా. మీకు కనుక వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.